హలో, దిస్ ఈజ్ రేవతి దేవి. మనకి ఒక్కోసారి చాలా గందరగోళంగా ఉంటుంది. ఏంటో అదొక రకంగా ఉంటుంది. పిచ్చి పిచ్చిగా ఉంటుంది. ఏ విషయంలో ఈ గందరగోళం వస్తుందో మనకు అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రశాంతంగా కూర్చొని అసలు మనకి ఏ మనుషుల వలన ఈ గందరగోళం వస్తుంది, ఏ విషయం వలన ఈ గందరగోళం వస్తుంది అని ఆలోచించడం మొదలుపెట్టాలి. అలా ఆలోచించినప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ ఎప్పుడైతే వస్తుందో మీరు ఆ గందరగోళాన్ని నుంచి పక్కకు తప్పుకుంటారు. ఒక గందరగోళం, ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఆలోచించాలి, ఆ గందరగోళాన్ని ఆలోచించాలి. అప్పుడే మనకి విషయాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. నేనైతే అలాగే నేర్చుకున్నాను. మీరు ఎలా నేర్చుకున్నారో కామెంట్ చేయండి.